నీ విషయంలో నా భర్త అలా ప్రవర్తించడం నాకు బాధగానే ఉన్నా, గోపి విషయంలో సమంత ఓడిపోవడం ఆయన్ని మరింత కృంగతీసింది. పిచ్చి కోపంతో మీ విషయంలో ఆయన రగిలిపోతున్నారు. వద్దండి, ఎప్పుడూ మనల్ని చెడు గెలిపించదు అని చెప్పినా కూడా ఆయన వినిపించుకోవడం లేదమ్మా. రేపివి మరిన్ని అనర్థాలకు దారి తీస్తాయని నాకు చాలా భయంగా ఉంది రాణి. ఎంతైనా ఆయన నాకు తాళి కట్టిన భర్త కదా. ఆయన తలదించుకోవడాన్ని, నలుగురిలో ఆయన ఓడిపోవడాన్ని నేను ఒప్పుకోలేకపోతున్నానమ్మా. అలా అని నిన్ను కేసు వెనక్కి తీసుకోమని చెప్పడానికి రాలేదమ్మా. మన రెండు కుటుంబాలు కలిసే ఉండాలని కోరుకునే మంచి మనిషివి నువ్వు. ఎప్పటికైనా నువ్వు మాతో ఉండాలని, నువ్వు వర్ష మనందరం ఒక్కటిగా మెలగాలని నేను కోరుకుంటున్నానమ్మా. లేనిపోని పంతాల వల్ల కుటుంబాల మధ్య ఎలాంటి అగాధాలు ఏర్పడతాయోనని నేనెంతగానో బాధపడుతున్నానమ్మా. సమంత కేసు కోర్టు హియరింగ్ వస్తుంది. అక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే న్యాయం వైపే నువ్వు నిలబడతావని నాకు తెలుసమ్మా. న్యాయమే గెలవాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎంతనుకున్నా, ఎంత చేసినా సమంత నా మనవరాలు, ఆయనే నా జీవితం. వాళ్ళిద్దరూ బాధపడే పరిస్థితి రాకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నానమ్మా. అలా అని నువ్వు బాధపడితే మాత్రం నేను చూడలేనమ్మా. రేపు నువ్వు కోర్టులో చెప్పబోయేది ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పడానికే వచ్చానమ్మా. ఏవైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. సీత, వంశీ ఇలా అయిపోతాడని నేను కల్లో కూడా ఊహించలేదు. తను మనకొక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే ఏదో కోపంతో వెళ్ళిపోయాడు అని అనుకున్నాను. అందుకే తన గురించి వెతికాను. కానీ తను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అవును సార్, వంశీ ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాము. సమంతతో తను సంతోషంగా ఉండాలనే కోరుకున్నాము. అలాగే ఉంటాడని ఆశించాను. ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. నిన్ను నన్ను కలపడానికి వంశీ ఎంతో హెల్ప్ చేశాడు. ఈరోజు మన ఇద్దరికీ పెళ్లి జరగబోతుందంటే దానికి కారణం వంశీ. పెళ్ళైన నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలన్న సందేహంలో ఉన్న నాకు నిజమైన ప్రేమ నిజాయితీలోనే ఉంటుంది, నిర్భయంగా చెప్పడంలోనే ఉంటుంది అని తనిచ్చిన సలహాతోనే నా మనసులో మాట నీతో చెప్పగలిగాను. నీ నిర్ణయం చెప్పకపోయినప్పుడు, నీ నిర్ణయం తెలుసుకోవడం ఎలా అన్నప్పుడు కూడా తన హెల్ప్ తీసుకునే నేను చేశాను. చివరికి మనిద్దరం ఒకటి కాబోతున్నాం. కానీ మనకింత సాయం చేసిన వంశీ మాత్రం ఇలా ఒంటరిగా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం
చాలా బాధగా ఉంది. ఇక వంశీని వదలొద్దు, మన దగ్గరే ఉండమందాం. మనమే తనని జాగ్రత్తగా చూసుకుందాం. సమంతకి తను దగ్గర అవ్వలేడు అని తనని ఈ పరిస్థితిలో చూస్తే అర్థమవుతుంది కదా. అసలు తను ప్రేమించిన మనిషి ఎవరో, తను ఎక్కడుందో వంశీ ద్వారా తెలుసుకుంటాను. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. వంశీని నువ్వు జాగ్రత్తగా చూసుకో. హాయ్ హాయ్ ప్రశాంత్. హాయ్. హాయ్. నువ్వు ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చావు కదా, తను మా పేషెంట్. హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. తనని వెతుకుతున్న క్రమంలో మీరు తనని తీసుకురావడం ఎవరో చూసి నాకు ఫోన్ చేశారు. అందుకే నేను తన గురించి వచ్చాను. ఎవరు? వంశీ గురించా? తన పేరు వంశీయా? నాకు తెలియదు. ఎక్కడ ఉన్నాడు? తనేనా? నేను నీతో చెప్పాను కదా, ప్రేమలో విఫలమై బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తిని మా హాస్పిటల్కి తీసుకొచ్చాము అని. తన గురించి ఎంత అడుగుతున్నా తను మాట్లాడడం లేదని. ఆ మనిషి ఎవరో కాదు, ఇతనే. కానీ అతని పేరు వంశీ అని నీకెలా తెలుసు? నేను నీతో ఒకసారి చెప్పాను కదా, ఇప్పుడు నా పెళ్లి జరగడానికి కారణం ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అని. తన హెల్ప్తోనే నాకు ఈ పెళ్లి జరుగుతుంది అని. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఇతనే. నువ్వు చెప్పింది నిజమే. తను ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ అనుకోని కారణంతో ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. తర్వాత తను ప్రేమించిన అమ్మాయి విషయంలో తను ఏ తప్పు చేశాడో తెలుసుకున్నాడు. పెళ్ళైన అమ్మాయికి దగ్గర కాలేక, ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోలేక ఎంతో సతమతపడుతున్నాడు. ఆ అమ్మాయిని వెతుకుతున్న క్రమంలోనే తను మా ఇంట్లో చాలా రోజులున్నాడు. కానీ ఏది ఏమైనా పెళ్లి జరిగింది కాబట్టి ఆ భార్యాభర్తల్ని కలపాలని నేను ప్రయత్నించాను. బట్ ఏం జరిగిందో తెలీదు. తను సడన్గా మాకెవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు మాకు కనిపించాడు. ఇన్ని రోజులు మనిద్దరం మాట్లాడుకున్నది ఒక వ్యక్తి గురించే. అయినా తెలియకపోవడం ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. నేను తనని చూసినప్పుడే అనుకున్నాను కళ్యాణ్, తను చాలా గొప్పింటికి చెందిన వ్యక్తి అని. ప్రేమలో విఫలమయ్యాడు కాబట్టే ఇంత డిప్రెషన్లోకి వెళ్ళాడు అని. కానీ ఇన్ని రోజుల్లో తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరిని ఏమీ అనలేదు. అదే బాధలో ఉన్నాడు. తనిప్పుడు తన వాళ్ళ దగ్గర ఉండడమే తనకు అవసరం. తను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాకపోతే మెంటల్గా మారిపోతాడు. తనని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. నీకు అభ్యంతరం లేకపోతే మేం తీసుకెళ్తాం. వద్దు ప్రశాంత్, చెప్పాను కదా అతను నా ఫ్రెండ్ అని. ఇంకా నేను తనని చూసుకుంటాను. ప్లీజ్ తనని మాతోనే ఉండని. పద. ఓకే.
ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, డబ్బున్న వాళ్ళ పిల్లలైన వీళ్ళంతా అహంకారంతో తామేం చేసినా చెల్లుతుందన్న పొగరుతో రుద్రారంలోని ఒక గెస్ట్ హౌస్లో పార్టీ పేరుతో బాగా తాగి రోడ్డు మీద పడ్డారు. రాణి అనే ఈ అమ్మాయిని అల్లరి పెట్టడానికి ఈ ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వాళ్ళు తాగడం వల్ల ఆ మైకల్లోనే ఆ పని చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఆ గెస్ట్ హౌస్లో తరచుగా ఇలాంటి పార్టీలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఊరి వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. రాణి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి యువత ఇలాంటి పెడదవ పట్టకుండా అందరూ క్రమశిక్షణలో ఉండేలాగా మీరు తీర్పు చెప్పి వీళ్ళకి సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ రోజు అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప కావాలని చేసిందేమీ కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళని ఇలా కోర్టుకు లాగి శిక్ష పడాలని కోరుకోవడం మంచిది కాదు. మానవతా దృక్పథంతో ఇది మొదటి తప్పుగా భావించి కేసుని కొట్టివేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాణి, నీ విషయంలో ఈ ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని నువ్వు నిర్ధారిస్తున్నావు కదా? లేదు సార్. ఆ రోజు అక్కడ ఏమీ జరగలేదు. నేను మామూలుగా వస్తున్నాను. వీళ్ళంతటి వీళ్లే వాళ్ళు వెళ్తున్నారు. పొరపాటున వాళ్ళ చెయ్యి నాకు తగిలింది. దాంతో నాకు కోపం వచ్చి వాళ్ళ చెంప మీద కొట్టాను. ఇది అనుకోకుండా జరిగిందని వాళ్ళు చెప్పినా నేను వినిపించుకోలేదు. ఆ కోపంతోనే నేను వాళ్ళ మీద కేసు పెట్టాను. ఏంటమ్మా ఇది? అక్కడ అలా జరిగిందని లాయర్ గారు చెప్తున్నారు, నువ్వేమో ఇలా చెప్తున్నావు. కేసు పెట్టింది నువ్వే కదా? చెప్పాను కదా జడ్జి గారు, కోపంలో ఇదంతా చేశానని. నిజానికి వాళ్ళు ఏ గొడవ చేయలేదు. నాకే కోపం వచ్చి వాళ్ళని ఏడిపించడం కోసం ఇలాంటి తప్పుడు కేసు పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. ఇలా తప్పుడు కేసులు పెట్టి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు రాణిని కోర్టు తీవ్రంగా మందలిస్తోంది. నువ్వు చేసిన తప్పుకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. జరిమానా కట్టని పక్షంలో వారం రోజులు జైలు శిక్ష అనుభవించవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్తోంది. సమంతని, తన ఫ్రెండ్స్ని నిర్దోషులుగా భావిస్తూ వాళ్ల మీద పెట్టిన కేసుని ఈ కోర్టు కొట్టివేస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. చూసావా గ్రాని,
భయపడదు అనుకున్న రాణి కూడా భయపడింది. కేసు విత్డ్రా చేసుకోనన్న మనిషి ఈరోజు కోర్టుకొచ్చి తను తప్పు చేశానని ఒప్పుకుంది. మనలాంటి వాళ్లతో పెట్టుకుంటే జీవితం తలకిందులైపోతుందని ఇప్పటికైనా తెలుసుకుంది. ఏంటక్క నువ్వు చేసింది? గోపి విషయంలో నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే రాధా కూడా ఒప్పుకున్నాడు. కానీ గోపి నిర్దోషిగా బయటకు వచ్చాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా ఈ అబద్ధం ఎందుకు చెప్పావక్క? నిన్ను వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో చూసావుగా. అమ్మా రాణి, ఏంటమ్మా ఇది? మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప ఇలా దండం పెట్టొచ్చా? అమ్మా రాణి, నేను వయసుకేనమ్మా పెద్దదాన్ని, కానీ మనసులో మా అందరికన్నా ఎంతో పెద్ద మనసున్న మనిషివి నువ్వు. రాణి అని నీకీ పేరు ఏ క్షణాన పెట్టారో తెలీదు, కానీ నువ్వు నిజంగా మనసులో మహారాణివమ్మా. నువ్వు చెప్తున్నది అబద్ధమని నీకు తెలిసినా నా కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం నువ్వు అబద్ధాన్ని చెప్పావు. కోర్టులో నువ్వు తిట్లు తిన్నావు, జరిమానా కూడా విధించే పరిస్థితికి తెచ్చుకున్నావు. నా కుటుంబ గౌరవాన్ని కాపాడిన నీకు, ఇంత గొప్ప మనసున్న నీకు దండం పెట్టకుండా ఎలా ఉంటానమ్మా? నేను చేస్తుంది తప్పని తెలిసినా నా భర్త ఓడిపోకూడదు అని నేను నీ దగ్గరకొచ్చి మాట్లాడాను. నా భర్త తలెత్తుకోవడం కోసం ఈరోజు నువ్వు నలుగురిలో తల దించుకున్నావు. ఏం చేసి నీ రుణాన్ని తీర్చుకోగలనమ్మా? మాకు సాయం చేసేవాళ్ళు మా వల్ల ఎప్పుడూ బాధపడకూడదని మేము కోరుకుంటూనే ఉంటామమ్మగారు. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. సమంత, జడ్జిమెంట్ ఏమొచ్చిందమ్మా? అక్కడ తీర్పు ఎలా వస్తుందో, ఏ మాట వినాల్సి వస్తుందో అని భయపడి నిన్ను ప్రాణంగా ప్రేమించే నేను కూడా కోర్టుకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయానమ్మా. నా కళ్ళ ముందే నా మనవరాలకు శిక్ష పడిందనే మాట ఎక్కడ వినాల్సి వస్తుందో అన్న భయంతోనే నేను వణికిపోతున్నానమ్మా. కానీ నువ్విలా ఇంటికొచ్చావంటే నాకు పట్టలేనంత ఆనందంగా ఉందమ్మా. ఇంతకీ కోర్టులో ఏం జరిగిందమ్మా? ఇంకేం జరుగుతుందన్నయ్యా? సమంత ఎవరు? మీ మనవరాలు. తనకి ఓటమెందుకుంటుంది? ఇన్నాళ్ళు మీరు గెలుస్తూనే ఉన్నారు, మీ వాళ్ళని గెలిపిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీ అసలు సిసలైన వారసురాలిగా సమంత కూడా గెలిచిందన్నయ్యా. కోర్టులో మన సమంత నిర్దోషిగా ప్రూవ్ అయింది. ఆ రాణి తన తప్పును ఒప్పుకుంది. తను కావాలని ఈ కేసును పెట్టాను అని క్షమించమని కోర్టులో వేడుకుందన్నయ్యా. చివరికి జడ్జి గారు రాణిని తిట్టి కేసును కొట్టేశారు. నాకు తెలుసమ్మా, నువ్వు ఎప్పటికీ ఓడిపోవని. తాత్కాలికంగా ఓటమెదురైనా నువ్వు గెలిచే తీరుతావని నాకు తెలుసమ్మా. నీ కళ్లల్లో కన్నీరు చూడకూడదని, చిరునవ్వు తప్ప ఇంకేమీ కనిపించకూడదని
నీ చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో తపన పడ్డాను. అలాగే నేను పెంచాను. కానీ నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు రావడంతో నా మనవరాలి భవిష్యత్తు ఏమవుతుందో అని నేనెంతో భయపడ్డాను. కానీ ఈరోజు నువ్వు గెలిచి చూపించావమ్మా. నా ధైర్యం నువ్వే అని నేను ధైర్యంగా చెప్పుకునేలా చేశావు. భయపడింది తాతి. ఆ రాణి పూర్తిగా భయపడింది. కేసు విత్డ్రా చేసుకోనని ఈ నట్టింటికొచ్చి సమాధానం చెప్పిన రాణి మనకి భయపడిపోయింది తాతి. మనమేం చేస్తామో అని తను నిలువెల్లా వణికిపోయింది. ఒక పక్క సూర్యం సపోర్ట్ ఉన్నా, ఇంకో పక్క ఆ కలెక్టర్ తన తమ్ముడన్నా ధైర్యం ఎంతగానో ఉన్నా మన ముందు నిలవలేను అని ఎంతగానో భయపడింది. అందుకే కోర్టుకొచ్చి కేసు విత్డ్రా చేసుకుంది. మనలాంటి వాళ్లతోనే గొడవకి దిగితే పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఇప్పటికైనా తెలుసుకుంది. ఇంకెప్పుడు మన ఇంటి వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయదు. మన జోలికొచ్చే ధైర్యం అస్సలు చేయదు. పునా, చూసావా నా మనవరాలు ఎంతో గొప్ప ఘనత సాధించిందో? ఎన్ని రోజులు సమంతను నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు పూర్ణ. ఆ రోజు రాణి ఏమంది? కేసు విత్డ్రా చేసుకోను అందా. తనే తల ఉంచుకొని ఈరోజు కేసు విత్డ్రా చేసుకునేలా చేసింది సమంత. ఇప్పటికైనా తెలుసుకో మన మనవరాలి గొప్పతనం ఏంటో. ఇప్పటికైనా గ్రహించు ఆ రాణి వాళ్ళ బుద్ధేంటో. ఏంటి గోపి, ఎక్కడికి వెళ్తున్నావు? నా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. నేను నీ భార్యని, నీ జీవితాన్ని కాదా? కాదు, ఈ ఇంట్లో నాకు ఎలాంటి స్థానం లేదు. ఇక్కడున్న ప్రతి క్షణం నాకు ముళ్ళ కంప మీద ఉన్నట్టుంటుంది. గోపి, వద్దు గోపి, ప్లీజ్ గోపి.